రాత్రి 9:55 చావు దెబ్బ తగలబోతుంది. ఈ యొక్క పరిస్థితి ఎందుకు రాబోతుంది, ఈ రోజు కలిగే శుభ అశుభ పరిణామాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు. దయచేసి పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ మాత్రం చేయండి. మీ లైక్ మాకు సపోర్ట్ గా ఉంటుంది. నెంబర్ 1 వశీకరణ మాంత్రికురాలు జ్యోతిషాలయం. ఎక్కడెక్కడ వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే పరిష్కారం చూపబడును. స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు మాతాజీ సమ్మక్కను సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9000457068. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూడబడును. నమ్మకంతో సంప్రదించండి. రాశివారు ఈ రోజున సర్వసాధారణమైన ఫలాలు మాత్రమే పొందుకుంటారండి. గ్రహాల యొక్క సంచారం ప్రకారం గురుబలం బాగా తగ్గిపోయిన కారణం చేత అన్ని విధాలుగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఇక ఈ సమయంలో అయిన వారు ఎవరు, కాని వారు ఎవరో తెలుసుకోవడంలో మీరు విఫలమవుతారు. ఇది ఒక్కటి కాదు, మీరు తెలుసుకోవాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. ప్రతి అంశం పట్ల ఎంత జాగ్రత్తగా ముందుకు వెళ్తే మీరు అంత సేఫ్ గా ఉండగలుగుతారు. ఇక మీ యొక్క శత్రువులను కనిపెట్టలేకపోతారు. మీకు నిజాలు తెలియక శత్రువులతోనే చెయ్యి కలపాల్సి వస్తుంది. కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఈ రాశి వారికి గౌరవ మర్యాదలు ఈ రోజు కాస్త తగ్గుతున్నట్లు, మీ మాటకు కాస్తంత విలువ తగ్గిపోయినట్లు, అసలు విలువే లేకుండా పోయినట్లు అనిపిస్తుంది. ఇలాంటి సమయంలోనే ప్రశాంతంగా ఉండాలి. అలా కాకుండా కోపతాపాలకు లోను అయితే ముఖ్యమైన వారిని అయిన వారిని దూరం చేసుకుంటారు. శత్రువులను పసిగట్టే ప్రయత్నం చేయండి. మీకు మరొక ముఖ్యమైన విషయం కూడా చెప్పుకోవాలండి. కొన్ని సమయాల్లో అంటే కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీరు చురుకుగా పని చేయలేకపోతారు. కొత్త అంశాల పట్ల చాకచక్యంగా వ్యవహరించలేకపోతారు. దీని మూలంగా మీరు వివాదాల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. అలాగే ఆశించిన లాభాలు అందుకోలేకపోతారు. అందుకే ముఖ్యంగా వ్యాపారస్తులు ఈ రోజున మొత్తం కూడా జాగ్రత్తగా ఉండండి. తొందరపాటుతనాన్ని దరిదాపుల్లోకి కూడా రానివ్వకండి. ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా సరే 1కి 10 సార్లు ఆలోచించిన తర్వాతనే ముందు అడుగు వేయండి. ఇక కోపావేశాలు అస్సలు పనికిరావు. ఖర్చులు తక్కువగానే ఉంటాయి. ఇవి అన్నీ కూడాను ఉపయోగపడే ఖర్చులు అవుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు మొత్తము ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అంతేకాకుండా మీ ఇష్ట దైవ ఆరాధన ఈ రోజున ఉపయుక్తంగా ఉంటుంది. ఇక ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో దుఃఖభరితమైన వార్త వింటారు. తట్టుకొని నిలబడండి. చేసే పనిలో శ్రద్ధ పెట్టడం తప్పితే నిరాశకు లోను కాకూడదు. అంతా కూడాను భగవంతునిపై భారం వేయండి. నిత్యము కూడా లలిత సహస్రనామ పారాయణం చేసుకోవడం, హనుమాన్ చాలీసాను పఠించడం, పరమశివుణ్ణి నమ్మకంతో పూజించుకొని ఆరాధించడం మేలు కలగచేస్తుంది.